హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారో మీరు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు మనము డిఫరెంట్గా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. మనం రోజులాగా మటన్ మసాలా వేసి చేసుకున్నాం కదా, ఈరోజు మనలో నేను పాలకూర వేసి చేసుకుందాము. పాలకూరలో పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వస్తుందో. నేను ఇలా పాలకూరను కడిగి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను. పాలక్ మటన్ ప్రిపేర్ చేయడానికి పాలకూర మటను ఇలా మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఆకు కింది ఇప్పుడు పాలాకు ఈ నీళ్ళు వంపేసి చల్లారి పెట్టుకుందాం. పాలాకు తర్వాత పుదీనా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను, కొన్ని ఆవాలు వేసాను. తర్వాత ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మటన్ వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కలిపెట్టుకుందాము. ఉప్పు ఎందుకు వేసినారంటే గిన్నె కట్టుకోకుండా ఉంటుంది, బాయిల్ అవుతుంది, ఉప్పు పడుతుంది కాదు. కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. పుదీనా వేయడం వల్ల టేస్ట్ బాగనిపిస్తుంది. పీసెస్ చూడండి కలిపెట్టాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. పాలకూర ఉడకపెట్టినాం కదా, పాలకూర పుదీనా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాము. పుదీనా ఇలా కొత్తిమీర కాడలు ప్లస్ కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ ప్యాన్లోకి తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మటన్ కావాల్సిన మసాలా మనం గ్రైండ్ చేసుకుందాం ఈ జార్లో. నేను మసాలాకి ఇలా కొంచెం కొబ్బరి తీసుకున్నాను, లవంగాలు ఒక 2 తీసుకున్నాను, ఘాటు ఎక్కువ ఉంటుంది. చెక్క కొంచెం తీసుకుంటున్నాను. అట్లే చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా నాటివి, ఆనియన్స్ ఒక 10 పీసెస్ వేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత టమోటా, కారపొడి, ధనియాల పొడి వేసుకుందాం. గ్రైండ్ చేసుకుని ఇప్పుడు టమోటా వేసుకున్నాము. ఒక టమోటా వేసుకుందాం. ఇలా టమోటా, కారపొడి, ధనియాల పొడి వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి మసాలా రెడీ అయిపోయింది. మనకు మటన్ కావాల్సిన పాలకూరది ప్లస్ మామూలు మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ చూద్దాము, ఉడుకుతోంది. మటన్ ఉడికింది. కొంచెం పెరుగు వేసుకుందాం ఇందులో, ఒక స్పూన్. చూడండి మటన్ పెరుగు వేయడం వల్ల పీసెస్ తొందరగా బాయిల్ అవుతాయి, పీసెస్ టేస్ట్ బాగుంటుంది, అందుకే పెరుగు వేసాను. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము. గ్రైండ్ చేసుకున్నాం కదా అది. మసాలా వేసాను, కలిపాను. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. మసాలా అంతా పీసెస్ పట్టేటట్లు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకపెట్టుకుందాం. ఉడికింది. ఇప్పుడు మనము పాలకూర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది పేస్ట్ వేసుకుందాం. పాలకూర పేస్ట్ వేసి కలిపెట్టేస్తాము. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి. పాలకూర హెల్త్కి మంచిది, పోలిక్ యాసిడ్ ఉంటుంది. డైలీ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా పాలకూర వేసి చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకబెడతాం మూతేసి. చూడండి ఉడికింది. మనము జార్ క్లీన్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసేసి ఒక 4 విజిల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూద్దాం. చూడండి కలర్ఫుల్గా ఉంది. ఒక 4 విజిల్ పెడతాము. మటన్ కొంచెం ముదిరినట్లుగా అనిపిస్తుంది, అంతే విజిల్స్ పెట్టుకుందాం. కర్రీ ఎంత బాగా అయిందో అంతే, చాలా ఈజీ. ఇప్పుడు మనం మటన్ కర్రీ సంగటితో తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుంది. చూడండి మటను హెల్త్కు చాలా మంచిది. మటను బాడీ హీట్ తగ్గిస్తుంది. ఇలా నేను రాగి ముద్ద ప్రిపేర్ చేసుకొని ఆనియన్ సైడ్ డిష్గా తింటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.